అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాలిలో ఎగిరిన పైలట్ల శిక్షణ విమానం సాంకేతిక సమస్యతో కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పరిసరాల్లో చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్ కేపీ కాలేజ్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. శిక్షణలో ఉన్న పైలట్ల అత్యవసర ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో కుప్పకూలినప్పటికీ పైలట్లు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పెద్ద శబ్దంతో కాలేజ్ వెనుక ఉన్న చెరువులో పడిపోయింది. ఈ భారీ శబ్దాన్ని విన్న స్థానికులు, కాలేజ్ విద్యార్థులు భయంతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లతో పాటుగా మరో వ్యక్తి పారాచూట్ల సహాయంతో కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. క్రాష్ ల్యాండింగ్ కు సంబంధించిన సమాచారం అందుకున్న ఆర్మీ తక్షణమే స్పందించింది. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో కుప్పకూలిన విమాన శకలాలను గుర్తించారు. ఇక పోలీసులు, అగ్నిమాపక దళం, జిల్లా యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సైన్యం దర్యాప్తుకు ఆదేశించింది. ఇక జనసాంద్రత తక్కువగా ఉన్న చెరువులో విమానం పడడంతో పెను ప్రమాదమే తప్పిందని అటు అధికారులు భావిస్తున్నారు. नहीं, ऐसे प्लेन आई इधर से धीरे धीरे पैराशूट खुला हुआ था, ऐसे हमारे घर की तरफ आई है। हम लोग सोचे यहीं उतरेंगे, फिर धीरे धीरे उस तरफ गई। वहां पर इतनी भयंकर आवाज हुई, इतनी तेज आवाज हुई कि सब कोई सोचे कि एक्सीडेंट हो गया। तो हम लोग देखे, उनका भक्का से बोली तो हम लोग सब निकल बाहर देखे तो उसमें से कोई हम लोग सोचे फट जाएगी, लेकिन कोई फटी नहीं, कुछ नहीं हुआ। गिर गए। वहाँ पैराशूट ऐसे हवा में लहरा रहा था। फिर थोड़ी देर बाद उसका जो उसमें पायलट बैठे थे और एक आदमी, उसमें से हाथ ऐसे थोड़ा इतना हाथ दिख रहा था। तो फिर हम लोग चिल्लाए, फिर 112 नंबर पे फोन करे पुलिस वालों को कि आग बचाए। जब पुलिस नहीं आई तो फिर हम लोग इधर से 2-3 लड़के अपने मोहल्ले से गए, फिर उधर के मोहल्ले से सब घुस के निकाल के लेके गए। सब बच गए? हाँ, दोनों बच गए। दोनों सेफ अच्छे से हैं, तो बोल चाल रहे थे अच्छे खासा सब। और हम लोग यहाँ क्रिकेट खेल रहे थे तो प्लेन हम लोग के मतलब आग के सामने ही क्रैश हुआ है। पहले पैराशूट खुला और आवाज आई, उसके बाद प्लेन क्रैश हो गया। मोहल्ले के इधर से, हम लोग के मोहल्ले से कुछ लोग गए और उसको निकाले, कूदे हुए थे बचाने के लिए, उनको को हानिकारक न हो। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ సిటీ మధ్యలో ఈ రోజు ఉదయాన్నే కేపీ కాలేజ్ సమీపంలో ఒక ఆర్మీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అదుపు తప్పి కాలేజ్ వెనుక భాగంలో ఉన్నటువంటి చెరువులో ఒక్కసారిగా కుప్పకూలినటువంటి వెంటనే భారీ శబ్దం రాగానే అక్కడ కాలేజీ విద్యార్థులు, స్టాఫ్ తో పాటు మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ క్రాఫ్ట్ హెవీ స్పీడ్ తో కాలేజ్ భవనం పక్కగా ఆనుకొని చెరువులో కుప్పకూలి కింద పడిపోవడంతో ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా పైకి లేచి కింద పడిపోవడము, ఈ హెలికాప్టర్ లోపలికి పడిపోవడంతో ఏం జరిగింది అని సెకండ్స్ లో చూసే లోపే భారీ శబ్దం వచ్చినటువంటి వెంటనే ప్రజలందరూ కూడా అక్కడి నుంచి కూడా ప్రయాగ్రాజ్ సిటీ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ అకస్మాత్తుగా ఈ నియంత్రణ కోల్పోయి కాలేజీ వెనక భాగంలో ఉన్నటువంటి చెరువులో పడిపోయినట్టుగా కూడా అధికారులకు సమాచారం వచ్చింది. ఈ భారీ శబ్దాన్ని విన్నటువంటి స్థానికులు, విద్యార్థులు భయం ఘటనతో అక్కడి నుంచి పరుగులు తీసి ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో పాటు మరో వ్యక్తి పారాషూట్ల సహాయంతో కిందికి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నారంటూ కూడా అక్కడ ప్రభుత్వానికి పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే అదుపు తప్పి ఇంకా తమ కంట్రోల్లో లేదు, విమానం కిందికి వెళ్లిపోతా ఉంది, కుప్పగూలిపోతా ఉంది అని పైలట్ మరో వ్యక్తి గ్రహించినటువంటి వెంటనే ముగ్గురు కూడా సేఫ్టీ పరికరాలను ఉపయోగించుకొని పారాషూట్ ద్వారా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఫ్లైట్ అన్కంట్రోల్ అయినటువంటి వెంటనే వాళ్ళు ఆ ఫ్లైట్ లో నుంచి, హెలికాప్టర్ లో నుంచి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నట్టుగా కూడా అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు, ఆ ఫైర్ టెండర్స్, జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని ప్రమాద ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని కార్డన్ ఆఫ్ భద్రతను కట్టుదిట్టం చేసి ఆర్మీకి చెందినటువంటి హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షిస్తా ఉన్నారు. ఈ ప్రమాదం గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా సైన్యం దర్యాప్తుకి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ విమానం పడడంతో మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదనేది మాత్రం అధికారులు భావిస్తా ఉన్నారు. ఆర్మీ
ట్రైనింగ్ హెలికాప్టర్ కాబట్టి సాంకేతిక లోపమా లేదా పైలట్ నిర్లక్ష్యం కారణంగానా లేదా ఆకాశంలో ఏదైనా ఎదురుగా వచ్చినటువంటి వెంటనే అన్కంట్రోల్ అవ్వడంతో అదుపు తప్పి ఈ కేపీ కాలేజ్ వెనక భాగంలో ఈ విమానం పడిపోయిందా అనే ఒక కోణంలో ఆర్మీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా ఉంది. ముగ్గురిని వివిధ ఆసుపత్రికి తరలించి స్వల్పంగా గాయపడ్డటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఎన్ని గంటలకు టేక్ ఆఫ్ అయింది, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎవరెవరు పైలట్స్, వీళ్ళు ట్రైనీ పైలట్సా, ఆల్రెడీ అనుభవం శిక్షణ పొందినటువంటి పైలట్సా, ఏ రకంగా ఈ విమానం అదుపు తప్పింది, కమ్యూనికేషన్ లోపం ఏదైనా ఏర్పడిందా, అంత సడన్ గా ఎందుకు ఎగురుతున్నటువంటి ఆకాశంలోని విమానం సడన్ గా కిందికి దూసుకొచ్చింది అనే దానిపై కూడా ఆర్మీ దీనిపైన ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయి రిపోర్టు సమర్పించేటువంటి అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్ లో జరిగినటువంటి ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాద ఘటన మాత్రం ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. అక్కడ ఎక్కువగా హైదరాబాద్ బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా అయితే ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ రెగ్యులర్ గా ఆకాశంలో తిరుగుతూ ఉంటాయో, ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల పరిస్థితులు కూడా సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నిత్యం ఈ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్స్ అంతా కూడా ట్రైనింగ్ తో గాల్లో చక్కర్లు కొడుతూ ఉంటుంటాయి. ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంపై మాత్రం ప్రజలు కొంత భయభ్రాంతులకి గురయ్యి పరుగులు తీసి భారీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఏర్పడింది, దేని కారణంగా వచ్చిందని తెలిసేలోపే పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా అక్కడ ఏ యొక్క ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా పోలీసులు ఆర్మీ అధికారులు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.